ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఏ కష్టకాలం వచ్చినా ముందు వరుసలో ఉండి సపోర్టింగ్గా నిలుస్తున్న జై స్వరాజ్ టీవీ వారికి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎవరికి ఆపదొచ్చినా లెక్చరర్లకి ముందు వరుసలో ఉండి మన అసోసియేషన్ తరఫున సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నది. అదేవిధంగా మొన్న యాక్సిడెంట్లో మరణించినటువంటి రవీందర్ కుటుంబానికి లెక్చరర్స్ అందరి ఈ సహాయ సహకారాల ఆధ్వర్యం లోపల మరి ఈరోజు వారి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి వారికి ఒక 25,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని కూడా అందించి వారి మనోధైర్యాన్ని కల్పించే విధంగా లెక్చరర్స్ పక్షాన మరి లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాకు సహకరించిన అధ్యాపక మిత్రులకి, మా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సతీష్ గారికి మరియు మా టీం మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగనే లెక్చరర్స్కి ఏ ఆపద వచ్చినా కరోనా టైంలో కానీ మిగతా అన్ని జిల్లాలలో కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున కరోనా టైంలో కూడా కొన్ని వేల మందికి నిత్యావసర వస్తువులను అందజేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అనేక జిల్లాలలో అధ్యాపకులు మరి ఇబ్బందులు పడ్డప్పుడు వారికి వెన్నుదన్ను ఉండి ఆర్థిక సాయం అందించి అసోసియేషన్ ముందుగా ఉండడం జరుగుతుంది. మరి ఈ సహాయ సహకారాలు అందించినటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తూ రవీందర్ కుటుంబానికి మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళ పిల్లల చదువుకు సహకరించాలని మేము లెక్చరర్స్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున అకాల మరణం చెందినటువంటి సంస్కృత లెక్చరర్ అయిన రవీందర్ గారికి లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించడంలో అనేక మంది లెక్చరర్స్ తమ అరకొర జీతాలు వస్తున్నప్పటికీ కూడా వారి యొక్క తోటి స్నేహితుడిగా, తోటి లెక్చరర్గా భావించి అనేక విధాలుగా తృణమో ప్రణమో అన్నట్టుగా వారి యొక్క సహకారాన్ని ఈరోజు అందించడం జరిగింది. మనమంతా ఒకటే. లెక్చరర్స్ సంఘం అంటే ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒక మిత్రుడికి కష్టం వస్తే మనం అందరం ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకోవడం అనేది చాలా అదృష్టకరం. ఇంతటి మిత్రులు మనకందరికీ దొరకడం, ఇలాంటి ఒక ఉపాధ్యాయ వృత్తిలో మనం అందరం ఉండి ఒకరికొకరు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటూ ఉండడం అనేది చాలా అదృష్టకరమైనటువంటి విషయంగా చేస్తున్నాం. ఒక విషయం చెప్పగానే టీజీపీఎల్ఏ తరఫున మనం సాయాన్ని అందిద్దాం అనగానే 100 చేతులు ఒక్కసారిగా సాయానికి తోడ్పడ్డట్టుగా ఇంతమంది మిత్రులందరూ కలిసి మన రవీందర్ గారి కుటుంబానికి ఆసరగా నిలబడి అండగా నిలబడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా కాలేజీలలో పనిచేసేటువంటి ప్రతి లెక్చరర్కి ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అటు యాజమాన్యం తరపు నుండి కానీ లేదా ఇంకే సమస్యలు వచ్చినా కూడా టీజీపీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు పులిసేనన్న గారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ముందు వరుసలో ఉండి అందరి లెక్చరర్ల యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అకాల మరణం చెందినటువంటి రవీందర్ గారి యొక్క ఆత్మకు శాంతికి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. జై స్వరాజ్ టీం కూడా మాకు చాలా అండదండగా ఉంటుంది. ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ లెక్చరర్లకి స్వరాజ్ టీవీ గారు ముందుగా స్పందించి వారి యొక్క స్పందన ద్వారా రాష్ట్రమంతా కూడా విషయాన్ని తెలియజేసి లెక్చరర్ల యొక్క బాధల్లో పాలు పంచుకుంటూ మాకు అండదండగా ఉన్నటువంటి స్వరాజ్ టీవీ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ